మీనా వాళ్ళ అమ్మ మీనా వాళ్ళ ఇంటికి వస్తుంది. దాంతో అక్కడ ఉన్న సత్యం వాళ్ళు పలకరిస్తారు. వాళ్ళు పలకరించాక మీనా వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, నాకు ఎలాగో ఈ మంగళసూత్రం అవసరం లేదు. నేను నా మెడలో ఉంచుకొని లాభం లేదు. అందుకే నా మంగళసూత్రం పాతవి కొన్ని మార్పించి నా కూతురు కోసం నేను తాడు చేయించాను. ఇదిగోండి తాడు తీసుకుని వచ్చానని చెప్పి తాడు తీసుకువచ్చి మీనాకి ఇస్తుంది. అది చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మీనా అయితే వాళ్ళ అమ్మ అలా చేసినందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, ఓహో ఈవిడ గారు అప్పుడే మీ ఇంటికి వచ్చి ఈ సమాచారాన్ని అందించారా? నేను నిలువెత్తు దోపిడీ చేశానని ఈవిడ గారు నీకు వచ్చి చెప్పేశారా? ఈవిడ గారు ఎంత వేరం ఈ సమాచారాన్ని అక్కడికి సేకరించారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న మీనా అయితే అయ్యో అత్తయ్య నేనేం చెప్పలేదు అని చెప్పి అంటుంది. అది విని ప్రభావతి అయితే చాలమ్మా చాలు, ఇప్పుడు జరిగిందంతా చాలు. మీ అమ్మ చేసిందంతా చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పావో ఎలా చెప్పావో మాకు అర్థమైందిలే అని చెప్పి అంటుంది. చూడండి అయినా మెడలో తాలిబొట్టుని నేనేం అడగలేదు. నా నగలు మాత్రమే అడిగాను. కానీ మెడలో తాలిబొట్టు అదే కోపంతో ఇచ్చేసింది. నేనేం చేయను అని చెప్పి ప్రభావతి సత్యంతో అంటూ ఉంటుంది. అది విని సత్యం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే మీనా కోసం తాలిబొట్టుని తీసుకువచ్చి ఇస్తుంది. దాంతో అక్కడ ఉన్న ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే అది చూసి చాలా బాధపడుతూ, అమ్మ నువ్వు ఇంకెప్పుడు కూడా ఇలా చేయకు అని చెప్పి అంటూ మీనాకి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసి బాలు అయితే మౌనంగా ఉంటాడు. ఇక మీనా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.